అందరికి కూడా నమస్కారం అండి. టీడీపీ సీనియర్ నాయకురాలని మాధవిని మాట్లాడుతున్నాను. ఏదైతే పెమ్మసాని గారు ఆయుష్మాన్ భవ ఆ పథకం పెట్టుకోమని ప్రజలకు తెలియజేశారు, గ్రామీణ శాఖ మంత్రిగా ప్రజలందరూ తెలుసుకుంటారని కేంద్ర ప్రభుత్వం అది రూపకల్పన చేసింది కాబట్టి అది పెట్టుకోమని చెప్పారు. దానికి విడుదల రాజని గారు ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నారో మాకు అర్థం కాని విషయం. ఆరోగ్యశ్రీ పథకం ఎత్తేస్తారు అని, మీరు ఆరోగ్యశ్రీ పథకాన్ని సరిగ్గా నడిపినట్టయితే, హాస్పిటల్స్కి డబ్బులు ఇచ్చినట్టయితే ఎందుకు ఆ పథకం ఆగిపోయేది? మీరు అందినంత దోచుకున్నారు ప్రజల సొమ్ము. మీరు మంచి పాలన అందించినట్టయితే ప్రజలు మీకు మళ్ళీ పాలన అందించడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు. కానీ మీరు చెత్త పాలన అందించారనే చెత్త బుట్టలో మీ పాలన, మీ నాయకుడిని అందరిని తీసుకెళ్ళి ఆ బుట్టలో వేశారు. ఇంకా నువ్వు మీడియాల ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. రజనీ గారు, మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మిమ్మల్ని చిలకలూరుపేటలో లేకుండా ఇక్కడికి పంపించారు. ఇక్కడ ప్రజలు మీరు ఎటువంటి వాళ్ళు, ఎంత దోచుకున్నారు ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము. మీ నాయకుడు గూగుల్లో కొడితే మీ నాయకుడి పేరేం వస్తుందో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన మంచి పాలన అందించాడని నువ్వు చెప్తున్నావు. అసలు ఆ మాట అంటానికి కానీ ప్రజలకు చెప్పటానికి కానీ మీకు అసలు బుద్ధి ఉందా అని నేను అడుగుతున్నా. 1,00,000 కోట్లు దోచుకొని 16 నెలలు జైల్లో ఉండొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నాయకుడు అని ఎట్లా చెప్తారు మీరు? అసలు ప్రజలు మంచోళ్ళు కాదనే కదా మిమ్మల్ని ఇంటికి పంపించింది. మీ పాలన బాగుంటే ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకునేవాళ్ళు. మీ పాలన మంచి పాలన అందించగానే ఇది చెత్త పాలన, చెత్త మీద కూడా పన్నులు వేసే పాలన, ఈ చెత్త దరిద్రం మనకొద్దు, రాష్ట్రం అంధకారం అయిపోయింది, వీళ్ళకి దాచుకోవడమే తప్ప ప్రజలకు సేవ చేసేవాళ్ళు కాదనే తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, పెమ్మసాని గారికి అందరికి కూడా అంత పెద్దపీట వేశారు ప్రజలు. ప్రజలు మా వైపు ఉన్నారు. ప్రజాప్రభుత్వం ఇది, ప్రజల అభివృద్ధియే మా ధ్యేయం. వాస్తవాలు చెప్పారు పెమ్మసాని గారు ప్రజలకి. మీరు 1,00,000 కోట్లు దోచుకొని, రాష్ట్ర ఖజానా అంతా దోచుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల మయంలో దించారు. ఈ అప్పులన్నీ ఎవరు కట్టాలి? అందుకే చెప్తున్నారు మేము కూడా మా నాయకులకి, ఎంత దోచుకున్నారో అవన్నీ బయటకు తీయాలి, ప్రజలకు పంచి పెట్టాలి. ప్రజల అన్యాయం అవడానికి వీల్లేదు. నువ్వు మరొక్కసారి మీడియాల ముందుకు వచ్చి మాట్లాడితే, పెమ్మసాని గారి మీద ఏదన్నా అవాక్కు చివాక్కులు మాట్లాడితే తెలుగు మహిళలంగా చూస్తూ ఊరుకోమని, నీ దిష్టి బొమ్మ కూడా తగలేస్తామని కూడా హెచ్చరిస్తున్నా.